హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో క్విక్గా అండ్ హెల్తీగా టేస్టీగా ఈ చల్లని క్లైమేట్కి వేడిగా మనం ఇంట్లోనే చికెన్ సూప్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. బటర్ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని వేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ మనకి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పీసెస్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అయితే వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే క్యారెట్ని వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజీని సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటేనే సూప్లోకి బాగుంటుంది. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీని మన స్పైసీని బట్టి గ్రీన్ చిల్లీని అలాగే ఒక బిర్యానీ ఆకుని వేసుకొని ఈ వెజిటేబుల్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 2 గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనకి సూప్ కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది. ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ వాటర్ మనకి బాయిలింగ్కి రావాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది మనకి మంచిగా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయ్యి మనకి ఇందులో ఉన్న చికెన్ 60 to 70% అయితే కుక్ అయిపోవాలి. మూత పెట్టుకుని ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి మంచిగా బాయిల్ అయిపోతుంది చికెన్ అనేది. ఈ విధంగా బాయిల్ అయిన చికెన్ని పక్కకు తీసేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పక్కకు తీసేసిన చికెన్ని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇందులో ఉన్న బిర్యానీ ఆకును కూడా పక్కకు తీసేసి పెట్టేసుకుని మనం ఇప్పుడు సైడ్కి తీసుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మనకి వేడిగా ఈ సూప్ని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. దీన్ని డిన్నర్లో తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్న క్లైమేట్లో దీన్ని ప్రిపేర్ చేసుకుని వేడిగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి ఎగ్ వైట్ని అయితే వేసేసుకుందాం. ఎగ్ వైట్ని మాత్రమే వేసుకోవాలి. ఇందులో ఎగ్ వైట్ని ఈ విధంగా ఎగ్కి చిన్న హోల్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఎగ్ వైట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఎగ్ వైట్ని తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్లో అయితే వేసేసుకుందాం. స్లోగా మిక్స్ చేసుకుంటూ ఈ ఎగ్ వైట్ని వేసుకుంటే మనకి ఒక లేయర్ లాగా పైకి వస్తుంది వాటర్ పైన. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఎగ్ వైట్ అనేది మనకి కొంచెం కుక్ అయితే సరిపోతుంది. కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సూప్ థిక్నెస్ కోసము నేను ఇక్కడ రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ రాగి పిండిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని ఈ వాటర్లో వేసేసుకుంటే మనకి సూప్ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది. లేదా దీని ప్లేస్లో కార్న్ఫ్లోర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. రాగి పిండిని వేసుకొని మనం ఎక్కువసేపు కుక్ చేయనవసరం లేదు. ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే సూప్ అనేది మనకి కొంచెం థిక్గా అవుతుంది. మనం సూప్ అనేది ఎక్కువ థిక్గా ఉన్నా కూడా తాగడానికి ఎంత బాగోదు. నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకి సూప్ అనేది ఉంటే తాగడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దాన్ని బట్టి అయితే మీరైతే కార్న్ఫ్లోర్ని కానీ రాగి పిండిని కానీ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. వేసుకుని
ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అది సరిపోకపోతే ఇదే టైంలో అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా దీన్ని ఈ చల్లని క్లైమేట్లో తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.